హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బౌన్స్ రేట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది, సో లేదా బ్లాగ్ ఉంది. సో ఆ బ్లాగ్కి ఈరోజు 2 విజిటర్స్ వచ్చారు. ఓకే, ఈరోజు 2 విజిటర్స్ వచ్చారు. కాబట్టి 2 విజిటర్స్ ఎటువంటి టైం ఏమీ స్పెండ్ చేయకుండా జస్ట్ ఆ వెబ్సైట్ని క్విట్ చేసి, అంటే ఆ వెబ్సైట్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. సో అటువంటి కేసులో మీ యొక్క బ్లాగ్కి ఎంత బౌన్స్ రేట్ వస్తుంది? సో 100%. అంటే 2 విజిటర్స్ వస్తే 2 విజిటర్స్ లెఫ్ట్ అయిపోరు. సో అయితే ఏంటంటే ఇక్కడ మీ యొక్క వెబ్సైట్కి విజిటర్స్ వచ్చారు. సో మీకు వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ సో ఏదో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మీ యొక్క వెబ్సైట్కి వస్తారు. సో ఆ వచ్చిన విజిటర్స్ మీ వెబ్సైట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో అంటే మీ యొక్క వెబ్సైట్లో ఉన్న కంటెంట్ రీడ్ చేయడం, అంటే కొంత టైం మీ యొక్క బ్లాగ్లో కొంత టైం స్పెండ్ చేశారు, లేదా వేరే లింక్కి వెళ్ళారు, సో లేకపోతే పర్టికులర్ ప్రోడక్ట్ కొన్నారు. సో ఇవన్నీ ఇంటరాక్షన్ జరిగితే మనకు బౌన్స్ రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మన యొక్క వెబ్సైట్కి బౌన్స్ రేట్ ఎంత తక్కువ ఉంటే అంత ఇంపార్టెంట్. సో మనకి బౌన్స్ రేట్ అనేది ఎస్ఈఓలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. మీకు బౌన్స్ రేట్ ఎంత తక్కువ ఉంటే మీ యొక్క ఆర్టికల్ అనేది అంత బెటర్గా ర్యాంక్ అవుతుంది. సో సింపుల్, మీకు మీ యొక్క వెబ్సైట్కి ఈరోజు ఒక 100 మంది విజిటర్స్ వచ్చారు. సో 100 మంది విజిటర్స్లో ఒక 20 విజిటర్స్ ఎటువంటి ఇంటరాక్షన్ కానీ జస్ట్ మీ ఆర్టికల్ అసలు రీడ్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ అలా వచ్చారు, వెంటనే లెఫ్ట్ అయిపోయారు 20 మెంబర్స్. అటువంటి కేసులో మీ యొక్క వెబ్సైట్కి 20% బౌన్స్ రేట్ ఉంటుంది. సో అలా కాకుండా 80% ఒక 20% మీ యొక్క వెబ్సైట్తో ఇంటరాక్ట్ అయ్యారు, కానీ 80 మంది ఇమ్మీడియట్గా మీ యొక్క వెబ్సైట్ని లెఫ్ట్ అయ్యారు. సో అటువంటి కేసులో మీ యొక్క వెబ్సైట్కి బౌన్స్ రేట్ అనేది 80% ఉంటుంది. సో బౌన్స్ రేట్ అనేది ఎంత తక్కువ ఉంటే సో ఎస్ఈఓ ప్రకారం అంత బెటర్. సో అయితే ఈ బౌన్స్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో బెటర్ ఆప్షన్స్ ఏంటంటే, సో మీరు రీడబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఆర్టికల్స్ లెంతీ పారాగ్రాఫ్స్ యూజ్ చేస్తారు. సో లెంతీ పారాగ్రాఫ్స్ ఉంటే షార్ట్ పారాగ్రాఫ్స్, అంటే ఒక పారాగ్రాఫ్కి 3 to 4 లైన్స్ ఉండే విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి. అదేవిధంగా యూజర్ మన యొక్క వెబ్ పేజ్లో టైం స్పెండ్ చేసే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం యూట్యూబ్ వీడియోస్ ఎంబెడ్ చేయడం, లేకపోతే మనకు ఒక ఆర్టికల్కి యూజర్ ఇచ్చారు, సో ఆ యూజర్ని మన యొక్క సేల్స్ పేజ్కి పంపించడమో, లేకపోతే వేరే ఆర్టికల్కి పంపించడమో, సో ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఫాలో అయితే సో మన యొక్క వెబ్సైట్ బౌన్స్ రేట్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, బౌన్స్ రేట్ అంటే ఏంటో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.